దండం పెడతాను చెప్తా. ఇది తెల్లబొచ్చు, ఇది నల్లబొచ్చు, పంచి మీద అంచు కూడా ఉండదు. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. నిమ్మకాయ ఇష్టం ఉంచమే. నాకు ఇప్పుడే ఇప్పుడే ఇస్తా. నాకు ఇప్పుడే కావాలా, నాకు అది కావాలి. నాకు నిమ్మకాయ కావాలా. తెచ్చిస్తా. ఇప్పుడు అడుగు మీ ఇంట్లో. నేను తెచ్చిస్తా. మీ ఇంట్లో ఇప్పుడు అడుగు నిమ్మకాయ. ఇప్పుడు అడుగు. నిమ్మకాయ ఇప్పుడు కావాలా. పోయి అడుగు వస్తున్నా. పోమా. ఉంది ఇడ్లీ వడే నిమ్మకాయ ఇంటమా. నిమ్మకాయ ఇస్తా సొమ్మె. నిమ్మకాయ ఇస్తా సొమ్మె. రావాలా నాకు. ఇస్తా ఉంచాముండే. పిండేస్తాను నిమ్మకాయతో గుండెలు పిండేస్తా. సరే నువ్వెవరు చెప్పడానికి? లేదు ఆయమే మాట్లాడాల పాపం. సంపేస్తా ఎవరినో మీరు. నన్నే చంపేయి పాపం. సంపేస్తా ఎవరినో మీరు. నన్నే చంపేయి. నిన్ను చంపును. భూత బేతాలా వచ్చిన పడమూడుకి వచ్చిన ఉత్తరంలోకి వచ్చిన దక్షిణంలోకి వచ్చిన ఎక్కడ వచ్చినా భూత బేతాల తురుపులోకి వచ్చిన మహానుభావుడు తురుపులోకి వచ్చిన పడమూడులోకి వచ్చిన ఉత్తరంలోకి వచ్చిన దక్షిణంలోకి వచ్చిన ఎక్కడ వచ్చినా కదా అక్కడే చనిపోదు. భూత బేతాల తూర్పులోకి వచ్చిన పర్వతంలోకి వచ్చిన ఉత్తరంలోకి వచ్చిన దక్షిణంలోకి వచ్చిన ఎక్కడ వచ్చిన ఎన్నిసార్లు ఒకటే చెప్తావు. భూత బేతాల తూర్పులోకి వచ్చిన ఎన్నిసార్లు ఒకే మంత్రం చెప్తావు. నో యూస్. వాడు విండండి. ఎన్నిసార్లు ఒకే మంత్రం చెప్తావు. భూత బేతాల తూర్పులోకి వచ్చిన పర్వతంలోకి వచ్చిన ఉత్తరంలోకి వచ్చిన దక్షిణంలోకి వచ్చిన ఎక్కడ వచ్చిన కదా అక్కడే ఎక్కడ వచ్చిన కదా ఇచ్చిపిస్తాను. ఇంకేమో చెప్పుప్ప ఇంకేం ఉండలేము. ఓకే ఇంకేం ఉండలేము. ఉంది ఈడొక్క సమస్య ఉంది. సరేలే ఆయమ్మకన్నా ఉంటే గుండు గుట్టించి. ఆయమ్మతో నాకు అవసరం లేదు. ఆయమ్మ కాదులే. నువ్వు పోయినావే నవీన్ ఆ జాగా సరే నవీన్ నా జాగా అది. నువ్వెందుకు వచ్చినావు? ఊరికే వస్తామే. ఎందుకు వచ్చినావు నా జాగాలోకి? ఊరికే వస్తాను. ఊరికే ఎందుకు వచ్చినావు? అటు చూసి పోదామని వస్తాను. వచ్చిండా సైంటిస్టు? ఊరికే ఎందుకు వచ్చినావు? అటు ఇట్లా ఆడుతా ఉంటే ఎట్లా ఇంట్లో ఉండేది? దిగులే వెళ్దా? చంపేస్తా. ఎవరికైనా దిగులేదు. ఉండదు ఉందమ్మా. 5 నిమిషాలు అట్లా ఉండేది. హ్యాపీగా ఉంటుంది. నేను వదలా. పిల్లి వస్తే పిల్లని తరిమే అంటాడు. కుక్క వస్తే కుక్కని తరిమే అంటాడు. ఎందుకో? ఇది నా ఇల్లు. ఎందుకు రానికూడదు? ఇది నా ఇల్లు. మీరెందుకున్నారు ఇడంతా? ఇది నా ఇల్లు. మీరెందుకున్నారు ఇడంతా? నీళ్ళు ఎందుకున్నారు? నీళ్ళ సమయ. నువ్వెందుకు వచ్చినావు? చూసి పని వస్తే. ఎవరిని? నిన్న. నా చుట్టమా? కాదు. మరెవరు నువ్వు? ఏరోడు పరావుడు. ముసలి కుక్క. నన్ను దగ్గరకు వస్తావు నువ్వు. నా మీదకి వచ్చి మంత్రం వేస్తావు. నా పవర్ తెలుసా? నాకు తెలుసు. కాయలు పిసికేస్తాను. నాకు తెలుసు. కాయలు పిసికేస్తాను. అట్టది. ఏం కాయలు? నిమ్మకాయలు. టమాటా కాయలు. నిమ్మకాయలు పిస్తావా? పిసుకో అవుతుందా నీ చేతిలో? మరి టమాటా కాయలు పిసికేస్తాను. ఏడున్నాయి? నవ్వుతానవా? మా ఇంట్లో ఉంటాయా? నవ్వుతానా నువ్వా? లేదు సమయ. నవ్వుతావు నవ్వు. లేదప్పా. టమాటాలు ఆడుంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు తెచ్చి కోరుకోబడులు తెచ్చి పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడ ఉండవా? చెట్లలో ఉంటాయి, తోటల్లో ఉంటాయి. ఏం చెట్లలో ఉంటాయి? టమాటా చెట్లలో. నీ దగ్గర కాయలు లేవా? ఎస్ నేనేమే ఫ్రూట్స్. నీ దగ్గర కాయలు లేవా?
ఇంట్లో ఉంటాయి స్వామి. నవ్వుతా అన్నారు. నేను నవల. తట్టుకోలేవు. సరే. బండా తెచ్చి నాకు పెడతారు వీళ్ళు. బొట్టు పెడతారు గంగమ్మది నాకు వీళ్ళు. చంపల్లా వద్దా? గంగమ్మ దేవుడు పెడతారు. పెట్టరే. ఏది గంగమ్మ పెడతా? కాండి స్వామి. ఇదేంది? నిమ్మకాయ. నీ కాయ ఆడదు. ఏం మాట్లాడుతున్నావురా? నిమిషే. నీ కాయ ఆడుంది. మా కాయ ఆడుందా? మా ఇంట్లో లేదు, ఇంట్లో ఉంటే బిడ్డ తెచ్చి. నీ గుండెకాయ ఈడుంది. దీన్ని పిసికినట్టు పిసికేస్తా. అట్టే తీసుకు. ఏమైతుంది ఇంకా? ఏం కాదు. ఇప్పుడు నేనేం చేయాలా? ఏమన్నా చెయ్యి. ఇంకా 5 నిమిషాలు పనియా, మళ్ళీ వస్తా. గుండి పిసికే చంపి అమ్మ ఇంటికి ముందర వస్తా. గుండి పిసికే చంపి అమ్మ ఇంటికి ముందర పరే. మాట్లాడు. నువ్వు మాట్లాడద్దు, వచ్చి పుండుకోడా 2 చెప్పు. నువ్వు ఇట్లా అన్నావంటే ఈడ్చేస్తా నిన్ను. చెప్తానమ్మా ఎవరు పడుకోనే ఉంటే లేపుతున్నా. ఆ? నేను పడుకోనే ఉన్నా, మీరే లేపినారు. లేపినప్ప. ఎందుకు లేపినావు? ఏమో రక్తం కావాలా? ఆ? రక్తం కావాలా? తెల్లారి తెచ్చిస్తా నేను. ఇప్పుడు పొమ్మంటావా? వద్దు సమయం, నీకు దండం పెడతాప్పుడు. ఇప్పుడు పోతా, పొద్దున్నే తెచ్చిస్తావా? పొద్దున్న తెచ్చిస్తా. పొద్దున్న తెచ్చిస్తా. రక్తం తెచ్చిస్తా. పాడ్యమే. రేపు మంచిదా సమయం తెచ్చిస్తా. ఈరోజు మంచిది కాదా? ఈ బుద్ధ అమావాస 3 పూట్ల తినలేదా? చిన్న సమయం. తాగలేదా? తాగిన సమయం. మరి ఈరోజు మంచిది కదా? మంచిదా సమయం. రేపు ఎందుకు మంచిది అవుతుంది? పార్టీ కొంటే ఇంకా మంచి రోజు. నాకు గోసుకు చెప్పు. నాకు గోసుకు చెప్పు. సరే ఇక అనుకుంటురా. అన్నం కావాలి. అన్నం కావాలా? రక్తంతో కలిసిన అన్నం కావాలి. రక్తం ఇప్పుడు ఆడా తెచ్చేది. నీదే కోసి పెట్టు. నీ చెయ్యి కోసుకొని రక్తంలో కోసుకో. చాక్ కావాలి. కోసుకొని తిని. చాక్ కావాలా? నువ్వు తెల్లారి తెచ్చిస్తా అని చెప్తాను కదేంపా. పెడతావా? పెట్టవా? పెడతా సమయం. ఎప్పుడో? ఇప్పుడు అవుతుందో సమయం. నీ పిండం ఇప్పుడు పెడతాను. ఇప్పుడు అంగలు మూసేసింటారు సమయం. తెరిపించు. గంగం పట్టు పెడదామా? వద్దా? గంగం పట్టుకొచ్చి వద్దు. వద్దు. గంగం పట్టుకొచ్చి వద్దు. వద్దు. ఆడికి వద్దు. మా గంగం పట్టు పెడితే ఉండను నేను. నేను చెప్పింది నేను ఇప్పుడు మంత్రం ఇచ్చినా కదా, పైగా ఇంత ఇబ్బంది చేస్తాను కదా. 10 నిమిషాలు పాడా అదేం తల్దా, అన్నదమ్ముడు కదా, బిడ్డ కదా. నా కొడుకైనా ఆనందైనా ఉంటే మంచి ఏంటి రవి అయినా ఉంటాయి. ఇక్కడ కూర్చో ఉంటామా. ఈ ఓ జాగా ఓ హరా హరా. ఓకే. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा మండుతున్నట్టుంది. ఏంటి ఇది సమయం చిలకము. మీరా పడుకుంటువా? రాయా. ఇప్పుడే నీ డాడీ ఇప్పుడు బిడ్డలేంటి వాడతావా? ఊళ్ళో డాడీ చెడిపోయి పట్టు చెడిపోయి ఏమినా చెడుపు చెడిపోద్ది పెద్దయ్యప్ప.
చెడుపు ఏమద్దు. చెడుపు తుడిపోయేదమ్మయ్యా తుడిచేయి తుడిచేయలేదాగా ఇంకా ఉంది తుడిచేయి చూడయ్యా తుడిచేయి తుడిచేసిన సొమ్మె ఉంది లేదు తుడిచేసినా ఈ రోజుకి వదులుతా ఈ రోజుకి వదిలిపెట్టి పోతా పావుతులే ఉండు ఎన్నాళ్ళు ఉంటావు సుతం ఈ విషయం కానీ ఇక్కడ 4 గోడ మధ్యలోనే ఉండాల బయట దాటి వేరే ఒక్కరి చెవులో పడిందో కాసమే మనకేం గాచాడమో చెప్పుకునేదానికి నిన్ను వదలా నేను ఎక్కడ పనియా నేను పోను నేను డైలీ నీ ఇంటికాడికి వస్తా ఉంటా. ఆ ఇంటి ఇంటికి బా ఎప్పుడు నువ్వేంపా ఇప్పుడే నిట్టాడే ఆయమేమయ్యా ఇప్పుడే నిట్టాడే ఏమని ఆయమా అరుస్తావా ఏంటి కలిసి అరుస్తావా ఏంటి కలిసి కాదు నేనేమంటే అవి ఏమన్నా అరవకూడదు నేనే అరాల సరే నువ్వు వినాలా సరే రేపు వస్తా అది నువ్వు ఎంత వస్తావు ఏడు కూర్చుంటా అన్నం కావాలి అన్నం కావాలన్నా మా అన్నం పెట్టినమా రక్తంతో కలిసిన అన్నం అది పడుగుతాను అవతారాలు ఎట్లుంటాయో ఏమవుతుందంటే బర్రెత్తుకొని పెరకాలంతే నీకు కావాల్సినడు పువ్వులు తెచ్చుకోవాల్సిందా రక్తమా ఇప్పుడు జమ్మంటే 9 గంటలు అయిపోతుంది నీకు అవి అటెండ్ తెచ్చి పెడతారా నీ ఊరి గ్రామ దేవత అండగా ఉంది మీకు శక్తి పెంచుకొని వస్తా తట్టుకోలేరు మీరు మంచి ఇస్తుంది నిన్ను వదలా రేపటికి తిరగడానికి కాళ్ళు ఉండవు అట్టేది మాట్లాడడానికి నోరు ఉండదు అట్లే చేస్తామే తాగడానికి గ్లాస్ ఉండదు పోసుకోవడానికి చేతులు ఉండవు సరే ఇప్పుడు వెళ్తున్నా నువ్వు ఎట్లా చెప్తే అంతే రేపు తిరిగి మళ్ళీ వస్తా చూలే ముందుకొస్తామే అయ్యో నా కలపట్టుకొచ్చో భగవంతుడు నరుకుతా వద్దు స్వామి మీరు అన్నం పెట్టుకోవద్దు పుడుకో అడిగి పుడుకో ఏం తాత చేసేది ఇప్పుడు ఏం చేసేది ఏముద్దు ముందు మా 15 నిమిషాలు పని రెడీ అయిపోతాడా మళ్ళీ తెలియదు నేనేమవుతుంది వస్తానా ఆయమ్మ బాతమ్మ అట్లే వచ్చానే ఆయమ్మ గంగం బొట్ట త్రాపు పోయి అనిందనే ఎవరినా పిలిపిస్తాను అనిందనే రవీంద్ర అన్న వాళ్ళు ఎవరినా అప్పుడే కూడా రవీంద్ర మాట్లాడవచ్చు రవీంద్ర ఏమో ఎందు గురించి చూస్తాడు ఈయన సరిపోతాడు వదులు మనవి కొంచెంసేపు బాగుంటాడు కొంచెంసేపు ఇదిగా ఉంటాడు ఏం మాట్లాడుతాడు నువ్వు ఎలా అట్లా కొట్టుకుంటా అంటే వెళ్ళిపోండి ముగ్గురు 5 ఇల్లు అయితే పాపం ఎవరో పిల్లర్లు ఉన్నారంట వాళ్ళ పెండ్లాం బిడ్డలో ఇంకప్ప టవల్ ఇప్పించుకో ప్లీజ్ ఏం భయపడతా పోతావా పోతామా సరే
నీకు కూతురుందా తింటాము తినమ్మా. లేదు తింటాంలే ఎప్పుకి లేపించి ఎప్పుకి తినిపిస్తా మీరు తినండి. ఆ, వాడిని లేచినప్పుడు ఆ, మళ్ళా తింటూ ఆ. తింటాడు కదా, ఏమి ఇదే లేదు. ఓ సరేలే తినకపోతే పిలిచిపించేదే మళ్ళీ నిన్నే. తినకపోతే మళ్ళీ అట్లా ఆడితే మళ్ళీ పిలుస్తా నిన్నే. నేను ఆడిపోతా. అదే పిలుస్తా అట్లా ఆడితే మళ్ళీ. అన్నం తిని దానికి నువ్వు భయపడద్దు. ఏ అప్ప అయిపో లోపల గ్రహం ఆడిస్తాను తినలేదని చెప్పేసి నేను చేసేకైతుంది ఉమ్. నాకు పట్టింది నన్ను ఆడిస్తాంటే నేనేం చేస్తున్నాను అట్లా సరేలే. ఏమి రెడీ అయిపోతుంది. ఉమ్. నేనేం చెప్తే మంత్రం చేసి ఇంకా మళ్ళీ ఉండదు నిలిచిపోతాడు చెప్పలేదా. ఉమ్, ఉమ్. ఆయన మంత్రం ఇచ్చిన సరిత ఉమ్, ఉమ్. ఇప్పుడు తగ్గుతుంది అర్థం ఆల్రెడీ మా అర్థం పర్థం తగ్గింటుంది పొద్దున్నే ఒకవేళ తగ్గిపోతుంది అర్థం పర్థం అంటే పొద్దున్నే తగ్గిపోతుంది మాయ అర్థబద్ధం కాబట్టి ఉమ్. తగ్గుతుంది. మళ్ళీ తెల్లారి వచ్చి నేను మంత్రం ఇస్తాను. సరే Yeah.